కావలిపట్టణం ఉత్తర శివారులో భాష్యం స్కూల్ నుండి మద్దూరుపాడు వరకు 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 లైన్ల రోడ్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నేతలతో కలిసి గురువారం రాత్రి సందర్శించారు. రోడ్డుకు మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రతి స్తంభానికి ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకం రంగుల విద్యుత్ కాంతులతో చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. పూర్తయిన ఈ రోడ్డు వద్ద ఎమ్మెల్యే ఫోటోలు దిగి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మించిన ఈ 4 లైన్ల రోడ్లను త్వరలో ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని, అదేవిధంగా కావలిలో యానాదిరెడ్డి విగ్రహం వద్ద నుంచి ముసునూరు వరకు 4 లైన్ల రోడ్లకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ముసునూరులో దౌర్జన్యంగా ఎన్టీఆర్ విగ్రహం తొలగించారని, రోడ్డు పూర్తి కాగానే కూడలిలో కాంస్య విగ్రహ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహాన్ని ఆయన తనయుడు ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ 22 కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దూరుపాడు సెంటర్ వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం, అందులో సెంటర్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఈ సెంటర్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి, సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా, జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకి సంబంధించినటువంటి రంగులతో ఈరోజు లైటింగ్ను పూర్తి చేసిన వేళ దీన్ని అన్నింటినీ కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన సభ్యులు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది. అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం, అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా 35 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగు, ఇదే విధంగా 4 లైన్స్ రోడ్డు, అది 6 లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది. అదేవిధంగా కావలి టౌన్లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి 9.4 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంక్ రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో కానీ వేయగలిగితే కావలి ఒక పింక్ సిటీగానో ఒక వైట్ సిటీగానో మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ట్రంక్ రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా, ఎవరేం కట్టుకున్నా ఒకే కలర్ అందరూ యూనిఫామ్గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకంటే కావలి పట్టణం అభివృద్ధి చెందాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ ఉద్యోగాలు అన్ని రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి. పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలిలో ఇల్లు కట్టుకోవటము, కావలిలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అకాడమిక్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్స్ పరంగా కావచ్చు, లాడ్జీల పరంగా కావచ్చు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కావలిలో ఉంది. ఇవన్నీ జరిగిన నాడు ఈ కావలి ఒక మహానగరంగా విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎవరికి వంతు వాళ్ళు కానీ ప్రయత్నం చేయగలిగితే ఈ కావలి పట్టణం సుందరంగా ఉంటుంది, స్వచ్ఛగా ఉంటుంది. ఎక్కడ కూడా చెత్త చెదారానికి తావు లేకుండా ఉంచగలిగితే అందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజానికం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అన్నిటి కూడా మేము నడుం బిగించాం. తప్పకుండా మాతో కలిసి నడవండి అని కావలి ప్రజానికానికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున గత ప్రభుత్వంలో 2 విధ్వంసమైనటువంటి పరిస్థితులు కావల్లో చవిచూశారు. ఒకటి, లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసిన అమృత స్కీమ్ని దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం దాన్ని కనిపించకుండా చేయడం కోసం పైలాన్ని
పగలగొడితే ఆ పైలాన్ని ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో ఈరోజు పైలాన్ని మనం కట్టించడం కూడా జరుగుతుంది. అతి తొందరలో వాటిని పైలాన్ని కూడా ప్రజలకు చూపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రేతిరిపూట దౌర్జన్యంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతం నుంచి తొలగిస్తే ఈరోజు ఆ రోడ్డుని విస్తరణ జరుగుతుంది. కాబట్టి రోడ్డుకి సెంటర్లో అక్కడ ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అతి తొందరలో శంకుస్థాపన చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నాంది పలకబోతున్నాం. కాంస్య విగ్రహాన్ని మన నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ విగ్రహానికి కూడా అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కావాలనుకుంటున్నారు ప్రజానికాన్ని. ఎందుకంటే తెలుగు భాషని, తెలుగు గౌరవాన్ని, తెలుగు ఖ్యాతిని ఢిల్లీ నడుబొడ్డును నిలబెట్టిన ధీరోదాత్తుడైనటువంటి నందమూరి తారక రామారావు మనందరికీ రాముడుగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా, మనకి ఆరాధ్య దైవికుడుగా ఈరోజు తెలుగు భాష పట్ల, తెలుగు దేశం పట్ల, తెలుగు రాష్ట్రం పట్ల ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే దానికి త్రిమూర్తులైనటువంటి నందమూరి తారక రామారావు తెలుగు గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు ఐకాన్గా ఆంధ్రప్రదేశ్ విలువను ప్రపంచ దేశాలకు నలిపితే, ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు ఐటీ రంగం విస్తరిస్తుంటే ఆ కుటుంబాలని వాళ్ళని మనం ఆదరించడం, అభిమానించడం మన కర్తవ్యంగా తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.